దృక్పథం ఉద్దేశం మీకు తెలుసు. మేము అనుభవించిన లేకుంటే నేర్చుకున్న విషయాలను ఏవైతే ఉంటాయో అవి మీతో పంచుకోవడం. ఇక్కడ సలహాలు కానీ ఉపన్యాసాలు కానీ అలాంటివి ఏమి ఉండవు. కేవలం మేము నేర్చుకుంది ఇది, మీలో ఒక్కరికైనా ఇది ఉపయోగపడుతుంది అనే ఒక ఆశతో ఈ ఛానల్ మొదలు జరిగింది. మనం ఎన్నో మెడిటేషన్ అంటే ధ్యాన ప్రక్రియల్లో చూస్తూ ఉంటాం. అందులో కొన్ని చాలా బాగుంటాయి, కొన్ని ఫేక్ గా ఉంటాయి. ఈ యోగా గానీ మెడిటేషన్ గానీ ధ్యాన ప్రక్రియలో ఎన్నో కూడా మనస్సుని అలాగే మీ శరీరాన్ని ఊరటకి తీసుకొస్తాయి అనమాట. అంటే ఊరట కలిగిస్తాయి. కానీ ఈ టెక్నిక్స్ ఏవి కూడా మన ఆలోచనల్ని మొత్తంగా ఆపే సామర్థ్యం కలిగి ఉండవు. అంటే మన బాడీ రిలాక్స్ అయినప్పటికీ కూడా మన మెదడులో వచ్చే ఆలోచనలు అలా ప్రవాహంలాగా వస్తూనే ఉంటాయి. వాటిని ఆపగలిగే ఒక టెక్నిక్ ఏది ఇంతవరకు మనం చూడలేదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ మీకు బీపీ ఉందనుకోండి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందనుకోండి, మీ గుండె ఆగిపోయే ప్రయత్నాలు ఎవరు చేయరు. మీ బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి ప్రయత్నిస్తుంది తప్ప గుండెని మొత్తంగా ఆపడానికి ఎవరు ప్రయత్నం. అలాగే ఈ మెడిటేషన్ అంటే ధ్యానాల్లో లేదంటే యోగాల్లో మన అతి వేగంగా పరిగెడుతున్న మన ఆలోచనల్ని మనం అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి తప్ప మొత్తానికి ఆపేయడానికి ప్రయత్నించకూడదు. అది సంభవం కూడా కాదు. అంటే బీపీ ఉంటే ఎలాగైతే గుండెని ఆపేయమని ఎవరైతే ఎలాగో చెప్పరో అలాగే మెదడులో ఎక్కువగా ఆలోచనలు వస్తుంటే మొత్తానికి ఆలోచనలు ఆపేయమని కూడా చెప్పకూడదు. అలాంటి సాధ్యం పడే అవకాశం కూడా లేదు. అది మనసులో పెట్టుకుని ముందుకు వెళ్తే నేను ఒక ర్యాండమ్, ఇది అంత పాపులర్ ఛానల్ కూడా కాదు, అది ఏ ఛానల్ కూడా మర్చిపోయాను. నేను ఒక ర్యాండమ్ యూట్యూబ్ వీడియోలో చూసిన ఒక టెక్నిక్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ సోర్స్ క్రెడిట్ ఇద్దామని నేను సెర్చ్ చేశాను, దొరకలేదు. మీకు ఎవరికైనా ఆ సోర్స్ కనబడితే తప్పకుండా చెప్పండి, నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను దాని క్రెడిట్. కానీ ఆ నేర్చుకున్న విషయం చాలా బాగుంది, మీలో కొంతమందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఒకవేళ సరైన పరిస్థితిలో ఉంటే, అంటే డ్రైవింగ్ చేయడం కానీ లేదంటే ఏదైనా మెషిన్ ఆపరేట్ చేయడం అలాంటి విషయాలు చేయకపోయినట్టయితే, ఒకవేళ కూర్చొని ఉన్నట్టయితే మీరు కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించండి. చేయాల్సిందల్లా మీ శ్వాసను గమనించండి. అలా గమనించడం మొదలు పెట్టిన తర్వాత మీకు తెలుస్తుంటుంది, మీరు పీల్చుకునే గాలి కొంచెం చల్లగా ఉంటుంది, మీరు వదిలే గాలి కొంచెం వెచ్చగా ఉంటుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల తేడా తెలిసిన తర్వాత మీ ధ్యానాన్ని ఆలోచనల వైపు మళ్లించండి. అంటే మీ బుర్రలో ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా, వాటిని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టండి. అంటే కేవలం వీక్షించండి, వాటికి పైన ఎటువంటి తర్కన చేయడం గానీ లేదంటే వాటి పైన అనాలిసిస్ చేయడం గానీ అవసరం. జస్ట్ మీకు వస్తున్న ఆలోచనలు గమనించడం మొదలు పెట్టండి. ఏదైనా ఆలోచన ప్రభావంలో మీరు కొట్టుకుపోతే పర్లేదు, మళ్ళీ అరే నేను ఈ ధ్యానం చేస్తున్నాను నేను గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ వీక్షించడం మొదలు. ఇలా కొంచెం సేపు చేసిన తర్వాత, కొన్ని నిమిషాలు చేసిన తర్వాత, ఎప్పుడైతే మీరు మీ ఆలోచనలు రావడం పోవడం మనం వీక్షిస్తున్నాం, ఎలా అయితే మనం మన శ్వాసను గమనించామో అలాగే ఆలోచన రావడం పక్కకు వెళ్ళడం ఎలా అయితే గమనిస్తున్నాం, అలా గమనించడం తర్వాత ఈ ప్రశ్న వేసుకోండి, నా తరువాతి ఆలోచన వాట్ ఈస్ మై నెక్స్ట్ థాట్. మీరు ఇది ప్రాపర్ గా రిలాక్స్ అయి చేస్తుంటే మీరు ఆ ప్రశ్న వేయంగానే ఒక్కసారిగా మీ బ్రెయిన్ అనేది బ్లాంక్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ వచ్చే ఆలోచన ఏంటో మీకు తెలియదు, నెక్స్ట్ వచ్చే ఆలోచన కూడా ఆగిపోతుంది. ఇది 10 సార్లు ట్రై చేస్తే 8 సార్లు ఈ రిజల్ట్ అనేది పక్కాగా వస్తుంది. నేను కొంతమంది ఫ్రెండ్స్ అలాగే కొలీగ్స్ తో ఈ టెక్నిక్ ని నేను ఎక్స్పెరిమెంట్ చేశాను, అందరికి కూడా ఇదే రిజల్ట్ వచ్చింది. ఏంటి ఇది, ఒక స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకున్న స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఏంటి, మీరు మంచి పొజిషన్ లో కూర్చొని శ్వాస నిశ్వాసాలు గమనిస్తూ, ఆ వెళ్లే గాలి చల్లగా వెళ్తుంది, వచ్చే గాలి బయటకు వచ్చే గాలి వెచ్చగా వస్తుంది అనేంత అలా రిలాక్స్ అయిపోయి అది గమనించడం మొదలు పెట్టిన తర్వాత మీ ధ్యానాన్ని ఆలోచనల వైపు మార్చి, ఆలోచనలు రావడం పోవడం మీరు ఎప్పుడైతే గమనించడానికి మీ బుర్ర రిలాక్స్ అయి ఉంటుందో అప్పుడు ఈ ప్రశ్న వేయాలి. ముందు వేయకూడదు, తర్వాత వేయకూడదు. నా తరువాతి ఆలోచన ఏంటి అని మీరు ఆ ప్రశ్న వేయగానే ఒక్కసారిగా ఆలోచనలు ఇలా స్తబ్ద అయిపోతాయి అనమాట, ఆగిపోతాయి. చెప్పా కదా, నేను పర్సనల్ గా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అలాగే కొలీగ్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరితో కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేయించినప్పుడు అందరికీ కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. అందుకోసమే నేను ఇక్కడ పంచుకోవడం జరుగుతుంది. ఒకసారి మీరు ఈ సాధన నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ శ్వాస గానీ లేదంటే మీ ఆలోచనలు గానీ ఎప్పటిలాగే అయిపోయే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే అవి కంట్రోల్ తప్పి, అంటే మరీ ఎక్కువగా ఆలోచించేస్తున్నాను లేదంటే మీ బుర్ర పాడైపోతుంది అని అనుకున్న రోజుల్లో మీరు ఈ టెక్నిక్ ని వాడుకోవచ్చు. ఎక్కడ ఉన్నా సరే, డ్రైవింగ్ చేయడం లేదంటే ఏదైనా పనిముట్లు ఆపరేట్ చేయడం చేయకపోతే కూర్చునే పరిస్థితిలో ఉంటే ఇలా కూర్చొని ఈ ధ్యానాన్ని మీరు కేవలం 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు కూడా పట్టదు, కానీ దీని ఇంపాక్ట్ అనేది చాలా బాగుంది. అందుకోసమే ఇక్కడ మీరు ఈ టెక్నిక్ ని చెప్పినట్టుగా చేసి ఒకవేళ నిజంగానే మీలోని ఆలోచనలు ఆగిపోయి ఉంటే ఆ ఫీలింగ్ గానీ ఆ అనుభవం గానీ ఎలా ఉందో మాకు చెప్పండి. కామెంట్స్ లో చెప్తే అది మాకు తెలుస్తుంది ఈ టెక్నిక్ పనిచేస్తుందా లేదా. అలా చేస్తారని కోరుకుంటూ సెలవు.